ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఏప్రిల్ నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం. అలాగే గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ముందుగా మనం తెలుసుకుందాం. 2024లో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం గురించి మనం ముందుగా తెలుసుకుంటాం. ముందుగా రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు. రవి 14వ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా 24వ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం. ఏప్రిల్ నెల 2024 క్రోధినామ సంవత్సరంలో మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, చూచే చోళ అనే అక్షరముల వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, లీలు లేలో అనే అక్షరము మీ పేరులో మొదటగా ఉన్న వారికి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఈ మేషరాశి వర్తిస్తుంది. అంటే మీ పేరులో మొదటి అక్షరం చూచే చోళ అనే అక్షరాలు కలిసినప్పుడు కూడా ఈ మేషరాశిని చూసుకుంటే వాటి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి. అలాగే ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం. వారికి ఎటువంటి రెమెడీలు చేసుకుంటే వారు అధికమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు అది కూడా మనం తెలుసుకుందాం చివరిలో. ఇప్పుడు మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మొదటి వారంలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ భయపడ అవసరం లేదు. వీరు ఆత్మస్థైర్యంతో మీ పనులకు కావలసినటువంటి ధనం ఆర్థికంగా ఏర్పడుతుంది. అంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది పడినా కూడా ఆ పనులకి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం మీకు అందడం జరుగుతుంది. కుజుడు, రవి, శని, రాహుగ్రహాలు కొన్ని ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి మీకు ఈ నెలలో. కాబట్టి వాటికి కొంత పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చివరిలో మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారు సహకుటుంబంగా విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. విహారయాత్రలు కూడా చేస్తారు. ఈ మేషరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది.
పాత వాహనాల్ని అమ్మివేసి కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. గృహాలు లేని వాళ్ళు ఎప్పటి నుంచో గృహాన్ని కొనాలి అనుకునేటువంటి వాళ్ళ కళ ఈ నెలలో నెరవేరేటువంటి యోగం కనిపిస్తుంది. అంటే కొత్త గృహాలు అంటే ఫ్లాట్లు కానీ ఇండిపెండెంట్ ఇల్లులు కానీ వీరు కొనుగోలు చేసేటువంటి యొక్క యోగం ఈ మాసంలో ఈ కొత్త సంవత్సరంలో వారికి ఉంది. అలాగే కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యతగా ఉంటారు. ఆప్యాయతగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ఏప్రిల్ మాసంలో ఉండడం జరుగుతుంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. కొత్త కొత్త వ్యాపారాల్లో కొంత లాభాలు గడించడం కోసం, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోవడం కోసం ఈ మాసం చాలా బాగుంటుంది. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉద్యోగంలో చేస్తున్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి స్థల మార్పిడి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో ప్రమోషన్లు రావచ్చు, ఇంక్రిమెంట్స్ పెరగచ్చు, స్థల మార్పిడి కూడా జరగవచ్చు. లంచగొండులకు మటుకు కొంత పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా లంచం తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎప్పటి నుంచో తప్పు పని చేస్తున్నా ఒక్కసారిగా దొరికిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మేషరాశి వారికి ఈ మాసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకు తప్పకుండా వివాహాలయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి, పురుషులకి స్త్రీలకి. అయితే మాటని ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. సంఘంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడండి. కావాలనే మీతో గొడవలు పట్టడానికి చాలామంది రెడీగా ఉంటారు. కాబట్టి వారిని అర్థం చేసుకొని వారికి అవకాశం ఇవ్వకుండా ఆచితూచి మాట్లాడటం వల్ల వారు ఊహకి మీరు దొరకరు. అట్లాగే భార్యాభర్తల మధ్య కొంత అనుమానాస్పదాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ అనుమానాస్పదాల నుంచి బయటపడి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండడం వల్ల అన్యోన్యతగా ఉంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య. మీ యొక్క భర్త కష్టాన్ని భార్యకి చెప్పుకోండి, భార్య యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా భర్తకి చెప్పుకోండి. సమస్యల్ని పరిష్కరించుకోండి మీరిరువురు. అలాగే మొదటి వారంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడినప్పటికీ తరువాత ఆర్థిక పరంగా బాగా పుంజుకోవడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి జన్మంలో గ్రహాల సంచారం, వ్యయంలో గ్రహాలు ఉండడం వల్ల పనులలో ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి నిత్యము శక్తి గణపతిని, లక్ష్మీ గణపతిని ప్రార్థించండి. గరికతోటి స్వామివారికి ఒక మాలని సమర్పించండి. ఊహించని సంఘటనలన్నీ కూడా మీకు ఎదురవుతాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. కొందరు మోసగాళ్ళ వలన మీరు నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయి. కంటికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో. మనశ్శాంతి కొంత కరువు అవుతుంది. కాబట్టి మీరు మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. సోదరులతో కొంత జాగ్రత్తగా మాట్లాడండి. వారి వలన మీకు కొన్ని గొడవలు
వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి దైవ అనుగ్రహంతో ఆర్థిక పరంగా లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చివరి వారంలో మీరు అధికమైనటువంటి లాభాలు పొందడం కోసం, మనశ్శాంతిని పొందడం కోసం గణపతిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకించండి, ఆయన దర్శనం చేసుకోండి. అలాగే ఎక్కువగా గణపతిని ధ్యానం చేయడం వల్ల గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు కూడా అధికారుల యొక్క ప్రోద్బలంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి లోపల ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యేటువంటి మార్గాన్ని మీకు తెలియపరుస్తారు ఆ మహాగణపతి. గణపతికి మీ మనసులో ఉన్న కోరికని తెలుపుకొని 11 ఉండ్రాలని ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఆర్థిక పరంగా బాధపడుతున్నారా? అప్పులు తీర్చుకోలేకపోతున్నారా? మీరు ఆవు పాలను తీసుకొని దానిలో కొంత తేనెని వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ప్రదోష కాలంలో 6:30 సమయంలో తప్పకుండా ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షం మీకు కలిగి మీకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి, మనశ్శాంతి మిగులుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న వారి యొక్క కోరిక నెరవేరుతుంది, విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండిపోవాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ కటాక్షాలు, దైవ అనుగ్రహ కటాక్షాలు, గురువు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా మీ మీద ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.